సార్ అంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏమనుకోవచ్చు? ఉంటదంటారా? లేకపోతే వచ్చే ఎన్నికల వరకు అసలు కేసీఆర్ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడా లేడా? కేసీఆర్ అప్పటి పరిస్థితులను బట్టి ఆ రోజు ఆయనకుండే ఎవాల్యుయేషన్ అనుకోండి, లేకపోతే ఆయనకుండే అవగాహన మేరకి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేజర్గా వాళ్ళ కొంత క్రైసిస్ అయితే ఉంది. ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది క్రైసిస్ నెగిటివ్ సైడ్ పోద్దా, క్రైసిస్ తగ్గి పాజిటివ్ పోద్దా అనేది మనం ఇప్పుడు కూర్చొని ఇట్లా చెప్పలేము. కానీ కొంత క్రైసిస్లో ఉండటే కవిత చేయబట్టి కొంత క్రైసిస్లోకి వచ్చింది మాత్రం అది వాస్తవం. రేపు ఆమె పుసుకున్న పార్టీ పెట్టి ఆమె కూడా క్యాండిడేట్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఉంటారు. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూషన్లో 3-4 ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మీకు ఇచ్చారు, నాకు ఇవ్వలే, నేను పోతా కవిత దగ్గర నిలబడు. ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు మన వాళ్ళకి నేను ఓడిపోయినా పర్వాలేదు, వాడికి వెళ్ళవద్దు, అది అది మరి ఆమె ఆ స్ట్రాటజీలో పోతుందా లేదా అనేది మనకు తెలియదు. అదే అదే అంటే అంటే భవిష్యత్తులో అంటే ఇప్పుడైతే కొంత మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిస్తేనే కొంత పార్టీ మనుగడ ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంత ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారా? వచ్చే ఎన్నికల నాటికి మాత్రం కవిత ఎపిసోడ్ సమసిపోకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకోవచ్చా మనం? అంటే కాంగ్రెస్ పార్టీ ఇదే విధానం అంటే ఇట్లనే పర్ఫార్మెన్స్ ఇదే విధానంలో ఉంటే మాత్రం చాలా కష్టమైన పని. వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎందుకను ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బీజేపీ లేదు. ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇద్దరు నిలబడాలి సర్పంచ్కి, ఓ పార్టీ నుండి ఆటోమేటిక్గా ఇంకో పార్టీకి పోతాడు, ఖచ్చితంగా పోతాడు. ఇప్పుడు నీకు స్పేస్ ఆల్రెడీ ఆగిపోయి, అందువల్ల వీళ్ళు చాలామంది ఊహించినట్టు ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది. నాకు ఇష్టమా లేదా అని అది కాదు, కానీ వాస్తవికంగా చూస్తే అది సర్వైవ్ అవుతుంది తప్పకుండా. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం చాలా మంది అనుకుంటున్న పరిస్థితి కాబట్టి చెప్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో పార్టీ తగ్గిపోయింది, కవిత వల్ల చాలా పార్టీ కూడా నష్టపోతున్నది, ఇదంతా కవితను కాంగ్రెస్ గేమ్ షో చేయిస్తున్నది అని చెప్పేసి అంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆయన రకరకాల కేసులు అనుకున్నాయి. ఇప్పుడు మనం కేసులు కూడా ఉన్నాయి, ఇప్పుడు కేసులు కూడా వెంటబడుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ ఉంది. కాళేశ్వరం ఇష్యూ ఇక్కడ ఏదో ఎంక్వైరీ అని రకరకాలుగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరు మాకు ఇవ్వండి, మేము వారం రోజులు తెలిసేస్తామన్నారు. అది పోయిందా? అటే పోయింది. అంటే నేను అనేది బంతిని తీసుకుపోయి వాళ్ళ కోర్టులు వేసారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు మరి బీఆర్ఎస్ పోయి బీజేపీలు కలుస్తుంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు డిస్కషన్ అయింది. అవును, కరెక్ట్. అది అట్లా ఏమన్నా పాసిబిలిటీస్ ఉండొచ్చు. కానీ పూర్తిగా ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్గా చేస్తుంటారు పొలిటికల్ కాబట్టి, ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మనకు కనపడలేదు. మరి బీఆర్ఎస్ కనపడలేదని మనం ఎట్లా అనుకోగలుగుతాం? కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు యాక్టివ్ ఉంటాడు, తిరుగుతాడు, 4 పైసలు చేస్తాడు, 4 పైసలు సంపాదించుకుంటాడు, వాడు కనపడతాడు నీకు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కనపడదు. యాక్చువల్గా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పోయినాక 17 మందిలో వాళ్ళు 5-6 మిగిలారు. రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత 5. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకి తలకాయ ఉండాలి కదా. ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన మాత్రం నువ్వు గెలుస్తున్న గ్యారెంటీ లేదు కదా. డిఫెక్షన్ అనేది ఇప్పుడు వాడు కేసీఆర్ ఏం చేశాడు, అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను ఒక్కడనే మొనార్క్ని అని అనుకున్నాడు. కానీ ప్రజల్లో ఆలోచన అనేది వాళ్ళకి అర్థం కావాలి. అదే సార్ ఇంకో పెద్ద సబ్జెక్టు సంబంధించి మనం చూసుకుంటే ఇంకొక అంటే చెప్తాను, ఈ గవర్నమెంట్ పరిస్థితి నెక్స్ట్ 6 monthsలో లాస్ట్ బడ్జెట్ బట్టి అప్పు చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు 64,359 కోట్లు అప్పు చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. ఎఫ్ఆర్బిఎం అనేది ఒకటి ఉండదు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్. అయితే ఆ లిమిట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎంత ఇచ్చారంటే 54,009 crores మాత్రమే వీళ్ళ పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ సెప్టెంబర్కి ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు? 48,000 crores ఖర్చు పెట్టారు. ఓన్లీ 6,009 crores ఉంది. ఈ నెల అయిపోయి ఉంటుంది, ఈ అక్టోబర్లో. ఇప్పుడు నెక్స్ట్ 6 months ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు.
నెక్స్ట్ మార్చి వరకు బడ్జెట్ సెషన్ వరకు. మార్చి వరకు నువ్వు వాళ్ళు అప్పు చేసుకోకపోతే నీకు పూట గడవని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అవును. అటువంటి ఇప్పుడు ఏం చేస్తారు అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఈ మూసీ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దట్ ఈస్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ అంటున్నాడు. ఇప్పుడు మనం ఇదివరకు కేసీఆర్ లోన్లు చేసిండే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని మనం అనుకున్నాం. మరి ఇప్పుడు ఈయన చేసే పని కూడా లోన్లు చేసుడే. ఎక్కడ కూడా ఏది జనవరి నుంచి కానీ ట్యాక్సుల రూపంలో సర్ప్లస్ ఉన్న పరిస్థితి లేదు.